చట్టాలను ఉల్లంఘించారనే ఆరోపణలపై రాజీవ్ గాంధీ ఫౌండేషన్కు చెందిన 2 ఎన్జీఓలపై కేంద్రం కొరడా విధించింది. రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్టుల విదేశీ వివరాల నియంత్రణ చట్టం లైసెన్సులను కేంద్ర హోంశాఖ రద్దు చేసింది. ఈ సంస్థలకు చైర్పర్సన్గా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉన్నారు. ట్రస్ట్ సభ్యులుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మాజీ మంత్రి చిదంబరంతో సహా రాహుల్, ప్రియాంక వ్యవహరిస్తున్నారు. 2020లో హోంశాఖను ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. చైనాతో సహా విదేశాల నుంచి వచ్చిన నిధులను దుర్వినియోగం చేయడం, ఆదాయపు పన్ను పత్రాల దరఖాస్తులో అవకతవకలు జరిగినట్లు అధికారులు దర్యాప్తులో తెలిపారు. 1991లో ఏర్పాటైన రాజీవ్ గాంధీ ఫౌండేషన్ 2009 వరకు ఆరోగ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ, మహిళలు, చిన్నారులు, వికలాంగులకు సహాయం, విద్య అందించడం వంటి కార్యక్రమాలు చేపట్టింది. 2002లో ఏర్పాటైన రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్ దేశంలో వెనుకబడిన గ్రామీణ ప్రజల అవసరాల కోసం పనిచేస్తోంది.